కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు పటంగా చెప్పారు, ఇద్దరు ముగ్గురు నా నామంలో వెచ్చనని వస్తామని ప్రభు చెప్పారు. కాబట్టి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అని యోహాను సువార్త 4వ ప్రియులారు మనం సమరయ స్త్రీ గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట దేవుని యొక్క దృష్టిలో. ఒక్కరు కూడా మీరు దేవుని యొక్క దృష్టిలో మీరు ఇంపార్టెంట్ వ్యక్తి అని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం అక్కడే చాలాసారి తప్పిపోతుంది. ఒక్కరు కాదని మనం నిర్లక్షిస్తాం. సోతను అక్కడ మనం అబద్ధంబకంగా బ్రతికే పరిస్థితి. కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కు వెళ్ళడం లేదేమో. కాబట్టి ఒక్కరు కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అడుగుతారు మన మీటింగ్ లో, కొందరు వచ్చినా గానీ తర్వాత కూడా చెప్తారు ఇంతమంది అయినా అంటే దానికి అర్థం ఆ ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ లేదనమాట. లేదంటే 2-3 వచ్చినా 5 గానా 10 మంది గాని చూసినా వారికి ఇంపార్టెంట్ లేదనమాట. వారికేమో ఇంకా ఎక్కువ అంటే